6 hours away. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిక్చర్ టాక్స్ రివ్యూ ఆన్ 6 hours away. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆన్లో పెట్టుకోండి. మేము ఫర్దర్ గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ మూవీ యాక్షన్ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ ఉండే ఒక మూవీ అనమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, హీరోకి పెళ్లి అయ్యి ఉంటుంది. తన వైఫ్ ని విలన్ కిడ్నాప్ చేస్తాడు. హీరో వైఫ్ ని విలన్ కిడ్నాప్ చేస్తాడు కాబట్టి విలన్ ని చంపాలని హీరో వెళ్తాడు. అప్పుడు విలన్ హీరోతో ఏమంటాడంటే, తనకు కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్ తీర్చినట్లయితే తన వైఫ్ ని వదిలిపెడతా అని హీరోతో విలన్ చెప్తాడు. ఆ డిమాండ్స్ ఏంటంటే 6 గంటల్లో 6గురిని చంపాలి. ఆ 6గురిని చంపినట్లయితే హీరో వైఫ్ ని విడిచిపెడతాను అంటాడు. ఇప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది మూవీలో ఆ 6 గంటల్లో హీరో ఆ 6గురిని ఇలా చంపుతాడు. అసలు విలన్ ఎందుకని హీరో వైఫ్ ని కిడ్నాప్ చేస్తాడు? ఆ 6 గంటల్లో ఆ 6గురిని చంపకపోతే హీరో వైఫ్ ని ఏం చేస్తాడు విలన్? అండ్ లాస్ట్ కి విలన్ చెప్పిన వాళ్ళని హీరో చంపుతాడా చంపడా? తన వైఫ్ ని తను కాపాడుకుంటాడా లేదా అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేస్ ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్, ఓకే పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది నాకైతే. అండ్ మెయిన్ గా ఏంటంటే, మూవీలో ప్లాట్ అయితే చాలా బాగుంటుంది, బట్ మూవీ ఎగ్జిక్యూషన్ మాత్రం నాకైతే పెద్దగా నచ్చలేదు. సేమ్ ఇదే ప్లాట్ తో మన తెలుగు వాళ్ళు ఈ మూవీని తీసి ఉంటే మూవీ ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే మూవీలో ప్లాట్ బాగుంటుంది, దట్టు మూవీ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకని ఈ మూవీ మన వాళ్ళు తీసింటే ఇంకా బాగుందేమో అనిపించింది. అండ్ మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కాబట్టి మూవీలో యాక్షన్ సీన్స్ మాత్రం ఓకే పర్లేదు అనిపించాయి నాకైతే. అండ్ మూవీలో కామెడీ సీన్స్ ఉంటాయి అక్కడక్కడ, ఆ కామెడీ సీన్స్ మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. 1 hour 30 minutes రన్ టైంతో మూవీ ఉంటుంది. 1 hour 30 minutes రన్ టైంలో మూవీ స్లోగా వెళ్తుంది కాబట్టి మూవీ కొంచెం లాగ్ అనిపిస్తుంది. అండ్ ఒక్క మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, బిలో యావరేజ్ మూవీ డెఫినెట్లీ వన్ టైం వాచబుల్ అని ఎందుకంటున్నా అంటే, బికాస్ ఆఫ్ ఓన్లీ ప్లాట్ అయితే బాగుంటుంది కాబట్టి ఒకసారి మూవీ చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. మూవీలో అక్కడక్కడ కొన్ని రొమాన్స్ సీన్స్ ఉంటాయి. చిన్నపిల్లలతో చూడాలనుకున్న వాళ్ళు మూవీని కొంచెం అవాయిడ్ చేసి చూడండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 కి 2.0. మీలో ఎవరైనా మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేయండి. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు వీడియో చూసినట్లయితే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి.